జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి గెలుస్తుందని ఒక పక్క సర్వేలు చెప్తా ఉంటే ఆ పార్టీ నుంచి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒమర్ అబ్దుల్లా ఈ ఎన్నికల్లో గెలిస్తే ముఖ్యమంత్రి అవుతాడనుకున్న ఒమర్ అబ్దుల్లాకి ఇప్పుడు ఓటమి భయం మరొకసారి పట్టుకుందనే చర్చ ఇప్పుడు విపరీతంగా ఈ ఎన్నికల్లో జరుగుతాం. ఎందుకు ఒమర్ అబ్దుల్లా భయపడుతున్నాడు, ఆ పార్టీ గెలుస్తుందని కూడా ప్రకటనలు వస్తున్నాకలు కూడా ఆయన భయం వెనుక ఉన్న కారణాలు ఏంటి అనేది ఇప్పుడు మనం ఒకసారి పరిశీలించాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో లోక్పాల్ సంస్థ ఇచ్చిన సర్వే ప్రకారం ఎన్సీ కూటమి 56 సీట్ల కంటే 51 నుంచి 56 సీట్లు గెలుస్తుంది అనేది సర్వేలు వస్తా ఉన్నాయి. తర్వాత బీజేపీ 23 నుంచి 26 సీట్ల వరకే పరిమితం అవుద్దని, పీడీపీ 4 నుంచి 8 సీట్లు వస్తాయని, తర్వాత ఇండిపెండెంట్లు 3 సీట్ల దాకా వస్తాయని చెప్తున్నారు. అదే కాదు, ది సెఫాలజిస్టు సర్వే ప్రకారం కూడా ఎన్సీ కూటమి 38 సీట్లు ఎన్సీకి వస్తే కాంగ్రెస్ కి 13 సీట్లు వస్తాయని, బీజేపీకి 21 సీట్లు, పీడీపీకి 8 సీట్లు, ఇతరులు 10 సీట్లు గెలుస్తుందని చెప్తున్నారు. ఇదిగాక ఆంధ్రప్రదేశ్ లో కేకే సర్వే, వాస్తవంగా వైఎస్ఆర్సీపీ టీడీపీ ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఉన్నప్పుడు అన్ని సర్వేలు వైసీపీకి అనుకూలంగా వస్తే టీడీపీ గెలుస్తుందని గంటాపదంగా చెప్పిన కేకే సర్వే కూడా బీజేపీ పోటీ చేసిన ప్రతి 3 సీట్లలో 2 సీట్లలో ఓడిపోద్ది అనేది కూడా చెప్తుంది. అంటే 3 సర్వేలు కూడా ఎన్సీ కూటమి గెలుస్తుందని స్పష్టంగా సర్వేలు చెప్తున్నా కానీ, ప్రజాభిప్రాయం వస్తున్నట్టు అనిపిస్తున్నా కానీ, ఆ పార్టీకి సంబంధించిన కీలక నేత ఎన్సీ వైస్ ప్రెసిడెంట్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మాత్రం భయపడుతుంది. ఇప్పుడు బీజేపీ దీన్నే ప్రచారం చేస్తుంది. అసలు ఆయన ఎందుకు భయపడుతుంది, దీని అనుకున్న కారణం ఏంటి? అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన 2 సీట్లకు పోటీ చేయటమే ఇప్పుడు ఆయన భయపడుతుండడానికి ఒక ప్రధాన విమర్శగా ముందుకు వస్తుంది. అసలు ఎందుకు 2 సీట్లు? వాస్తవంగా బుద్గామ్ అనేది ఎన్సీకి కంచుకోట్ లాంటి సీటు, ఈ సీట్లో తను పోటీ చేస్తున్న పరిస్థితి. అదే సందర్భం ఇంకొక సీటు గందర్బాల్ అనే సీట్లో కూడా తను పోటీ చేస్తుండే, అంటే బుద్గామ్ లో పోటీ చేస్తుండే, గందర్బాల్ లో సీటు. ఎందుకు 90 సీట్లున్న అసెంబ్లీలో 2 సీట్లకి ఈ ఒమర్ అబ్దుల్లా పోటీ చేయాల్సి వస్తుంది? దీని అనుకున్న నేపథ్యం ఒకసారి చూసినప్పుడు ఓటమి భయం పట్టుకుందనే విమర్శలు వస్తున్నాయి. అయితే దీంట్లో నిజం లేకపోలేదు. గతంలో బారాముల్లా పార్లమెంట్ ఎలక్షన్స్ లో బారాముల్లా పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసినప్పుడు ఒమర్ అబ్దుల్లా బయటుండి ప్రచారం చేస్తే జైల్లో ఉండి రషీద్ అనే ఇంజనీర్ అనే వ్యక్తి ఒక ఇండిపెండెంట్ గా పోటీ చేసి బారాముల్లా సీటులో ఒమర్ అబ్దుల్లాను ఓడించిండు. అంటే జైల్లో ఉండి ఓడించిన వ్యక్తిగా రషీద్ సంచలనం సృష్టించిండు. 2 లక్షల ఓట్ల మెజారిటీ సాధించిండు రషీద్. కానీ ఇప్పుడు ఇదే సీన్ రిపీట్ అవుతుందని ఒక భయం పట్టుకుంది ఒమర్ అబ్దుల్లాకి. ఈయన మీద పోటీ చేయటానికి ఫస్ట్ బుద్గామ్ లో ఈయన నామినేషన్ వేసినప్పుడు బర్కతి అనే ఒక సపరేటిస్ట్ ఈయన మీద నామినేషన్ వేయడం జరిగింది. విచిత్రం ఏంటంటే ఈయన కూడా జైల్లోనే ఉన్నాడు. ప్రస్తుతం 2016లో అక్రమంగా ఫండింగ్ చేస్తుండని, ఆయుధాలు సరఫరా చేస్తుండని, తీవ్రవాద కార్యకలాపాలకి పాల్పడుతుండని బర్కతిని ప్రభుత్వం అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. 16 నుంచి జైల్లో ఉన్న వ్యక్తి ఇవాళ ఈ ఒమర్ అబ్దుల్లాని ఓడించడానికి నామినేషన్ వేసిన పరిస్థితి. ఆ సీట్లో నామినేషన్ వేసిండని ఒమర్ అబ్దుల్లా పోయి ఇంకొక సీట్లో గందర్బాల్ సీట్లో పోటీ చేయడానికి ప్రయత్నం చేస్తే అక్కడ కూడా బర్కతి పోయి నామినేషన్ వేసిండు. అంటే తన వారసురాలు తన కూతురు పోయి నామినేషన్ వేసింది. ఇప్పుడు జైలు సెంటిమెంట్ వెంటాడుతుంది అబ్దుల్లాని. వాస్తవంగా జైల్లో ఉండి రషీద్ బారాముల్లాలో ఎంపీగా ఓడించిండు. ఇప్పుడు జైల్లో ఉన్న వ్యక్తి మళ్ళీ ఎక్కడ ఎమ్మెల్యేగా ఓడిస్తాడో అనే పెద్ద ఎత్తున ఒక వాతావరణం ఉంది. అందుకే దీని మీద పెద్ద ఎత్తున క్యాంపెయిన్ గ్రౌండ్ స్థాయిలో కూడా చేస్తుండు బీజేపీ. కానీ మిగతా వాళ్ళు దీన్ని ఒక పాయింట్ గా ప్రచారం చేస్తుంది. అయితే స్పష్టంగా అర్థమవుతుంది అంటే జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో ఎన్సీ కూటమి స్పష్టంగా గెలిచే అవకాశం ఉంది. గెలిస్తే ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఒక ఓటమి భయం లేదు, ఒక వెనుకున్న జైల్లో ఉన్న వ్యక్తుల యొక్క సెంటిమెంట్ తనకి ఎక్కడ నష్టం చేకూరుస్తుందని ఒక భయం అనేది విమర్శగా వస్తుంది. కానీ ప్రస్తుతం ఉన్న సర్వేలు అయితే ఓడిపోతారని చెప్పట్లేదు, కానీ 2 సీట్లలో పోటీ చేస్తుండనే సంకేతం అయితే కొంత భయంకి గురి అవుతుండనేది మాత్రం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అయితే బర్కతికి
చరిత్ర చూసినప్పుడు బర్కతి జైల్లో ఉన్న సందర్భంలో బర్కతి బయటకు వచ్చి ప్రచారం చేసే పరిస్థితిలో కూడా లేడు. కానీ దీని వెనక ఎవరైతే జమాత ఇస్లామీ కానీ లేదు రషీద్ కానీ లేదంటే వేర్పాటువాద శక్తులుండి ఒమర్ అబ్దుల్లాని ఓడించడం కోసం 2 సీట్లలో ఓడించడం కోసం ఒక కుట్రలో భాగంగానే ఇది జరుగుతుంది అనేది కూడా ఒమర్ అబ్దుల్లా ఆరోపిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. చూద్దాం ఏం జరిగిద్దో. పార్టీ గెలిచిన అభ్యర్థి ఓడిపోతాడా లేదు తను కూడా 2 సీట్లలో పోటీ చేసిన దాంట్లో 2 సీట్లని గెలిచి తను గెలుపు వీరుని నిరూపిస్తాడు అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.